హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజు వీడియోలో నేను తులసి మొక్కల్ని ఎలా పెంచుకుంటున్నానో చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ మాకు యూఎస్ఏలో చాలా స్టేట్స్లలో కొన్ని నెలల వరకు చాలా చల్లగా ఉంటుంది. మన ఇండియన్స్ తులసి మొక్కల్ని పెంచుకోవాలనుకుంటారు కానీ అవి బతకవు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సౌత్ సైడ్ విండో అండి, ఇంటి లోపల. సో సన్ డేలో ఏ టైంలో వచ్చినా కూడా ఈ విండో నుంచి పాస్ అవుతుంది. అండ్ ఇది కొంచెం వెంట్కి దూరంగా ఉంటుంది. అక్కడ మనకి హీటర్ నడుస్తూ ఉంటుంది కదా, ఆ గాలి ఈ మొక్కలకి డైరెక్ట్గా తగలకుండా చాలా గ్యాప్లో ఉంది మాట. కొంచెం మైన్యూర్గా వామ్నెస్ని ఇస్తుంది. అలాగే నేను ఇక్కడ సీ పెబల్స్ని కూడా పెట్టానండి. నేను విన్నది ఏంటి అంటే ఈ పెబల్స్ కానీ స్టోన్స్ కానీ కొంచెం వామ్నెస్ని మెయింటైన్ చేస్తుంది. సో మనకి సన్లైట్ ఎప్పుడైనా వచ్చినా కూడా ఈ రాక్స్ని దాన్ని అబ్జర్వ్ చేసి నైట్ టైమ్స్లో వామ్నెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో నేను చూసిన డిఫరెన్స్ ఏంటి అంటే పెట్టని కుండీలో కూడా బాగానే పెరిగింది, పెట్టిన కుండీలో కూడా బాగానే పెరిగింది. బట్ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ రాక్స్ పెబల్స్ పెట్టడం వల్ల చూడడానికి లుక్ బాగుంటుంది. అండ్ అపిడ్స్ అని చిన్న దోమలాగా ఉంటుంది కదా, అవి మట్టి పైన తిరుగుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు పెబల్స్ కానీ స్టోన్స్ కానీ ఉంటే మాత్రం ఇలా అరేంజ్ చేసుకోండి. సో ఇదండి, నేను సౌత్ సైడ్ విండోలో గ్రో లైట్ లేకుండా వెంటకి దూరంగా తులసి మొక్కల్ని పెడతాను. అండ్ ఆకులు వడిలిపోతున్నాయి అన్నప్పుడు మాత్రమే నీళ్ళు పోస్తాను, అది కూడా వింటర్లో. సమ్మర్లో మాత్రం ఎవ్రీడే పోస్తాను, బట్ వింటర్లో మటుకు ఎవ్రీడే వచ్చి చూస్తూ ఉంటాను. ఓకే, ఆకులు వడిలిపోతున్నాయి అనుకుంటే మాత్రం నీళ్ళు పోస్తాను. సో ఇదండి, అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ జూన్ మిడ్ వరకు ఇంటి లోపల పెరుగుతుంది. సో ఎప్పుడైతే నైట్ టెంపరేచర్స్ కూడా 2 డిజిట్ సెల్సియస్ క్రాస్ అవుతుందో, కంటిన్యూస్గా 2 డిజిట్ సెల్సియస్ మెయింటైన్ చేస్తుందో, అప్పటి నుంచి మనం వీటిని బయట పెట్టుకుని పెంచుకోవచ్చు. సో నేను ఇక్కడ స్పెషల్గా ఈ స్టాండ్ మీద సమ్మర్లో ఇక్కడ అంటే స్టార్టింగ్లో మనకి బయటకి తీసుకురాగానే మరీ సన్నీ ప్లేస్లో కాకుండా కొంచెం షేడెడ్ ఏరియాలో పెట్టి ఒక 2 రోజులు సెట్ అయినాక దీనికి ఇంకొంచెం న్యూట్రిషన్స్ ప్రొవైడ్ చేయాలి. సో నేను ఇప్పటి వరకు తులసి మొక్కల పైన ఎలాంటి పెస్ట్ చూడలేదు. సో పెస్ట్ కంట్రోల్ చేయాల్సిన పని అవ్వలేదన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ పెస్ట్ ఏమైనా ఉంటే నీమ్ స్ప్రే చేస్తే బెటర్ అనుకుంటున్నాను నేను. ఇన్ కేస్ మీరేమైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే చేయండి. అండ్ తులసి మొక్కలు కాబట్టి కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి నేను ఫర్టిలైజర్స్ వేయను. దీనికి కొత్త సాయిల్ని మాత్రం యాడ్ చేస్తూ ఉంటాను. ఇలా సమ్మర్లో బయటకి తెచ్చినప్పుడు పాట్లో నుంచి మొక్కని తీసి కొంచెం సాయిల్ని రేక్ చేసినట్టు చేసి పైన కింద ఈ పాత సాయిల్ని రేక్ చేసేసి తీసేసి కొత్త సాయిల్ని యాడ్ చేస్తాను. అది కూడా ఆర్గానిక్ సాయిల్ మిక్స్ని యాడ్ చేస్తాను. ఇవి మీకు తెలుసు కదా, మనకి బ్యాగ్స్లలో దొరుకుతాయి. ఇక్కడ ఏ గార్డెన్ షాప్లోనైనా ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ అనేది నేను అదే యూస్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ చేసినాక ఎండిపోయిన ఆకుల్ని కానీ కొమ్మల్ని కానీ కట్ చేసి నీట్గా మళ్ళీ మొక్కల్ని అదే పొజిషన్లో ప్లేస్ చేసి ఎవ్రీడే వాటరింగ్ చేస్తాను. సమ్మర్ కాబట్టి మనం ఎవ్రీడే వాటర్ చేయొచ్చు. వింటర్లో మాత్రం ఎవ్రీడే చేయకుండా ఆకులు వడిలిపోతున్నాయి అన్నప్పుడు మాత్రమే పర్టికులర్గా నేనైతే ఆ ప్రాసెస్ ఫాలో అవుతాను. అప్పుడు మాత్రమే వాటర్ పోస్తాను. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదండి, చాలా చల్లగా ఉన్న సియాటల్లో కూడా తులసి మొక్కల్ని పెంచుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చి ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.